హలో ఎవ్రీవాన్, ఈ వ్లాగ్ ఇంకా సాటర్డే రోజు వ్లాగ్. సాటర్డే రోజు నా డే రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మంచి మంచి రెసిపీస్ అనేటివి మీతో షేర్ చేస్తాను. వ్లాగ్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూడడమే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా యాజ్ యూజువల్ మార్నింగ్ వాకిలి గడిగైతే ముగ్గు పెట్టేశాను. ఇంకేంటంటే పిల్లలకి స్కూల్ ఉంది. కొన్ని స్కూల్స్ మండే నుంచి రీఓపెన్, కానీ వీళ్ళకి మాత్రం థర్స్డే నుంచే ఉందన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళి అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, అంటే అదేంటి టిఫిన్ చేయాలి, ఇంకా లంచ్లోకి కర్రీ చేయాలి. నిన్న నైట్ సొరకాయ కట్ చేసి పెట్టుకున్నా కదా, అంత కొంచెం ఈజీ అయిపోయింది కర్రీ చేయడము. ఇంకా సేమ్ సొరకాయ కర్రీ అంటే చాలా ఈజీ తెలుసు కదా అని ఫస్ట్ నుంచి అయితే ఏం షేర్ చేయలేదు. కాకపోతే సొరకాయ కర్రీని పచ్చిమిర్చితోనే చేస్తేనే బాగుంటుంది, ఇంకా అందరికి తెలిసే ఉంటుంది. కారం అస్సలు వేయద్దు, ఓన్లీ పచ్చిమిర్చితోనే చేయాలి. పచ్చిమిర్చి అనేది ఎక్కువగా వేసుకొని చేయాలి, లేకపోతే పచ్చిమిర్చి పేస్ట్ వేసైనా కూడా చేయొచ్చు. ఎట్లా చేసినా బాగుంటుంది. ఇంకా మంచిగా ఫ్రై చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నారంటే సొరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా చపాతీలకు అట్లయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్ లాగ్లో పెరుగు తోడేయడం చూపించిన కదా, ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే చూపిస్తున్నా ఎట్లా తోడుకుంది అనేది. ఇంకా ఎండుమిర్చి అనేది వేసినాం కదా, టిప్ చెప్పిన కదా, చాలా మంచిగా తోడుకుంది. ఇంకా వింటర్ సీజన్లో అయితే అస్సలు తోడుకోదు. ఇంకా ఇట్లా చేశారంటే పర్ఫెక్ట్గా పెరుగు అనేది రెడీ అవుతుంది. ఇంకేంటంటే చెప్పినా కదా, పల్చగా పోసే పాల వాళ్ళ నుంచి కూడా పెరుగు తయారు చేయొచ్చు ఇట్లా అయితే. ఇంకా పైన వాటర్ అంతా వాళ్ళు పోసే పాలలో నీళ్ళు అన్నమాట. ఇంకా తర్వాత పిల్లలకి టిఫిన్ ఏం చేస్తున్నా అంటే పోహా చేస్తున్నాను. చాలా అంటే చాలా ఫేవరెట్ నాకు, ఎంత బాగుంటుందో టేస్ట్. ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు, మళ్ళీ టేస్ట్ బాగుంటుంది. ఇంకా చాలా రకాలుగా చేసేసుకోవచ్చు. ఇట్లా చేసుకోవచ్చు, ఆలు వేసి చేసుకోవచ్చు, టమాటో వేసి చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే పులిహోర పులుసు ఉంటుంది కదా, ఇంకా పోహా అంతా రెడీ అయిపోయాక పులిహోర పులుసు అనేది వేసి కలుపుకున్నామంటే అట్లా కూడా బాగుంటుంది పోహా. ఇంకా ఒక్క పోహాని చాలా రకాలుగా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నార్మల్గానే వేస్తున్నా. ఇంకా ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆనియన్స్, పల్లీలు, మినపప్పు అన్నీ వేసిన 1 by 1 ప్రాసెస్లో. ఇంకా తర్వాత అవన్నీ ఫ్రై అయిన తర్వాత పసుపు కంపల్సరీగా వేయాలి. ఇంకా తర్వాత అటుకులు వేస్తున్నాను. అయితే చాలామంది అటుకులు తడిపి వేస్తారు కదా, ఇంకా అట్లనే బెస్ట్. కాకపోతే ఇంకా మా ఇంట్లో మరీ మెత్తగా అయితే తిన్నారన్నమాట. ఇంకా నాకు కూడా అసలు తినాలనిపించదు, ఇంకా అన్నం లాగా అనిపిస్తుంది. ఇట్లా కొంచెం వేసేసి కొద్దిగా వాటర్ వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మరీ మెత్తగా ఉంటే ఇంకా పోహా ఫ్లేవర్ అనేది తెలీదు. అందుకోసమే కొంచెం ఇట్లా వాటర్ తర్వాత సాల్ట్ వేసేసి స్ప్రింకిల్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా నేను స్నానం చేసి వచ్చి పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా పూజ అయితే ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయింది. ఇంకేంటంటే నేను సంక్రాంతి నోముకున్నా కదా, చిన్న గిన్నె ఇత్తడిది, ఆ గిన్నెలో ప్రసాదం పెట్టయితే వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చాను. భలే హ్యాపీ అనిపించింది. ఇంకా తర్వాత మాకు లంచ్లోకి ఆలు క్యారెట్ కర్రీ చేస్తున్నాను.
అయితే కర్రీ ఈ ఐరన్ కడాయిలో చేస్తున్నాను. ఈ ఐరన్ కడాయి కొందామని చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. ఇంకా నాకు కరెక్ట్ సైజ్ అయితే దొరకలేదు, ఇంకా కరెక్ట్గా నేను అనుకున్నట్టు. అయితే ఇందులో చేసే టేస్ట్ బాగుంటుంది, మళ్ళీ స్పేస్ అనేది ఫ్రీగా ఉండడం వల్ల మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై కర్రీస్ అన్నీ, చికెన్ ఫ్రై కానీ ఇంకా ఆలు ఫ్రైస్ అన్నీ చేసుకోవచ్చు. ఇంకా నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఇట్లాంటివి అయితే చాలా బాగా వేసుకోవచ్చు. స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. అయితే ఏమైందంటే నేను మొన్న సంక్రాంతికి సకినాలు చేశాను కదా, అప్పుడు మా మామయ్యని పైనుంచి ముగ్గులు తీయమనంటే ఈ 2 తీసిండు. మా ఇంట్లోనే ఉంది, నాకు తెలియదు. ఇంకొకటి దీనికన్నా చాలా పెద్దది, ఇంకా అప్పాలు కాల్చేది. ఇది కొంచెం చిన్నది. అయితే నాకు తెలియదు ఇన్ని రోజులు ఉందని, ఇంకా మా అమ్మాయి చెప్పిండు ఉన్నదని. ఇంకా ఫైనల్గా అయితే దీన్ని సీజనింగ్ చేసుకున్నా. మంచిగా వాష్ చేసేసి కాసేపు వాష్ చేసిన తర్వాత ఆయిల్ అంతా అప్లై చేసేసి కాసేపు ఎండల్లో పెట్టేసిన తర్వాత ఇంకైతే యూజ్ చేసుకుంటున్నా, రీయూజ్. చాలా మంచిగా అనిపిస్తుంది ఇందులో కర్రీ చేయడం అయితే. ఇంకా స్పేస్ ఎక్కువగా ఉండడం వల్ల కర్రీ అనేది మంచిగా ఫ్రై అవుతుంది. ఇంకా ఆలు క్యారెట్ కర్రీ ఎలా చేయాలో చెప్తాను, చాలా ఈజీ ప్రాసెస్. ఇంకా పిల్లలు కొంతమంది క్యారెట్స్ తిన్నారు కదా, ఇంకా ఆలు అయితే చాలామంది పిల్లలు తింటారు కాబట్టి 2 మిక్స్ చేసిందంటే పిల్లలకు పెట్టేయచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది, అసలు తెలీదు. ఎట్లా చేయాలంటే ఫస్ట్ ఆయిల్ వేయాలి, ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర వేయాలి. ఇంకా ఆవాలు అనేది ఎక్కువగా వేయాలి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఆవాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసేసి పసుపు వేసేసి ఫస్ట్ క్యారెట్ ముక్కలు వేయాలన్నమాట. క్యారెట్ కొంచెం మగ్గాలి, ఆలు అంటే తొందరగా మగ్గిపోతుంది కాబట్టి కొంచెం క్యారెట్ అనేది ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా కర్రీ కొంచెం సైడ్కి అనుకొని అల్లం పేస్ట్ కూడా వేసేసి అల్లం పేస్ట్ని కూడా ఫ్రై చేసుకొని అంతా మిక్స్ చేసుకొని ఇంకా మంచిగా ఫ్రై అయిన తర్వాత కారం వేయాలి. కారం కొంచెం మనం ఎంత తింటామో అంత తగ్గట్టు వేసుకోవాలి. అయితే ఈ ఆలు కర్రీలో కారం అనేది ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి, ఎందుకంటే మనకు తెలియకుండానే స్వీట్ అయిపోతుంది కర్రీ. ఇంకా క్యారెట్ అంటే కూడా స్వీట్గా ఉంటుంది కదా, ఇంకా కొంచెం ఎక్కువ అయితేనే బాగుంటుంది టేస్ట్. ఇంకా కారం, ఉప్పు, మసాలా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నారంటే ఆలు క్యారెట్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ కర్రీ అయిపోయిన తర్వాత వేరే గిన్నెలో వేసినాక ఇంక ఈ కడాయిని వేడిగా ఉన్నప్పుడు మాత్రం మన సింక్ ఉంటుంది అందులో వేసేయద్దు, వాటర్లో వేయొద్దు. ఇది మొత్తం కంప్లీట్గా కూల్ డౌన్ అయిన తర్వాతనే ఇంకా మనం వాష్ చేసుకోవాలి. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్తో తుడుచుకొని మళ్ళీ ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి. అప్పుడు ఈ కడాయి అనేది ఖరాబ్ కాకుండా చాలా రోజులు ఉంటుంది అన్నమాట. మంచిగా ఇట్లా చేస్తే తుప్పు పట్టదు, లేకపోతే తుప్పు పడుతుంది అన్నట్టు. ఇంకా లైఫ్ టైం ఎక్కువగా ఉండాలంటే ఈ రకంగా మనం ఈ ఐరన్ కడాయిని యూజ్ చేసుకున్నామంటే చాలా రోజులు ఎక్కువగా ఉంటుంది, లైఫ్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది. మంచిగా ఈజీగా కర్రీస్ చేసేసుకోవచ్చు. ఇంకా ఈరోజు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఏం చేస్తున్నా అంటే కారీలు చేస్తున్నాను. పిల్లల కోసం కాదు, నా కోసము. నాకైతే చిన్నప్పటి నుంచి కారీలు అంటే చాలా ఇష్టము. ఇంకా ఎప్పుడు వస్తారు కదా అమ్మడానికి బండి మీద, మూన్ బిస్కెట్స్, కారీలు ఇవి ఎప్పుడు వస్తారా అని చూసేదాన్ని, అంత బాగుండేటి. నేనైతే ఇంట్లో ట్రై చేద్దామని అయితే చేస్తున్నాను. ఇది సెకండ్ టైం ఒకసారి చేసిన. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో మైదా పిండి తీసుకొని దాంట్లో బటర్ వేయాలి, మెల్టెడ్ బటర్. ఆ బటర్ అనేది కొంచెం వేడిగా ఉండాలి, అందులో కొంచెం ఆయిల్ కూడా వేసిన. మొత్తం బటర్తో వేయచ్చు, కాకపోతే నేను కొంచెం ఆయిల్ కొంచెం బటర్ వేసిన. తర్వాత సాల్ట్, కొంచెం వాముని క్రష్ చేసి వేసుకోవాలి. తర్వాత అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ముద్దలాగా రావాలి పిండి అనేది. అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి, సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టేయండి.
ఇంకొక గిన్నెలో పావు కప్పు మైదా, పావు కప్పు కార్న్ ఫ్లోర్, కొంచెం బటర్, కొంచెం నెయ్యి, రెండు మిక్సింగ్ ఇందులో కూడా రెండు తీసుకున్నాను. తీసుకొని బాగా మిక్స్ చేయాలి. అంటే మొత్తం బాగా మిక్స్ అయిపోవాలి. ఇంకా పడితే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, కానీ గట్టిగా ఉండకూడదు. ఇట్లా మంచిగా ఎట్లా అంటే క్రీమీ లాగా రావాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం కలిపెట్టిన మైదా పిండిని 4 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. తర్వాత ప్రతి పార్ట్ని రౌండ్ బాల్ లాగా చేసి చపాతీ లాగా తాల్చుకోవాలి. మైదా పిండి కాబట్టి ఎంత అంటే అంత సాగుతుంది, కాబట్టి బాగా పెద్దగా చేసుకోవాలి. తర్వాత మనం 4 పార్ట్స్గా కట్ చేసుకున్న వాటిని 4 చపాతీ లాగా చేసుకొని ప్రతి చపాతీ మీద మనం తయారు చేసుకున్న క్రీమీ ఉంటుంది కదా, కార్న్ ఫ్లోర్ అవన్నీ మిక్చర్, దాన్ని ఒక లేయర్ లాగా అప్లై చేసుకోవాలి స్టాచులాతోని. తర్వాత ఇంకొక చపాతీ వేయాలి. దాని మీద మళ్ళీ ఇది వేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమీ టెక్స్చర్ని వేసేసి మళ్ళీ ఇంకో చపాతీ, అట్లా 4 చపాతీలు రెడీ చేసుకోవాలి. ఇట్లా 4 చపాతీల మీద వేసుకొని అప్లై చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ పైన వేసుకుంటూ అట్లా మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని మళ్ళీ చపాతీలాగా అంటే రౌండ్గా కాదు స్క్వేర్గా, ఇంకా ఈ పీట సరిపోయేలాగా లేదు, అందుకోసమే కౌంటర్ టాప్ మీదనే చేస్తున్నాను. ఇంకా అది సరిపోలేదు, చాలా సాగుతుంది, అందుకోసమే ఇంకా దీని మీదనే చేసిన తర్వాత ఇంకా మనం కట్ చేసుకోవాలి స్క్వేర్లో. స్క్వేర్లో కట్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకున్నామంటే కర్రీలు అనేటివి రెడీ అయిపోతాయి. ఎంత బాగున్నాయి తెలుసా, చాలా క్రిస్పీగా, ఇంకా బటర్ వేసాం కాబట్టి చాలా మంచి టేస్ట్ అని చాలా బాగున్నాయి. అయితే నేను పిల్లల స్నాక్ బాక్స్లో కానీ చేసిన, కాకపోతే సాటర్డే చేసిన, సండే చేసినా బాగుండు, ఇంకా సాటర్డే సండే హాలిడే కాబట్టి ఇంకా ఒక్కటి కూడా లేవన్నమాట. మండే వరకు మొత్తం తినేసినారు, చాలా నచ్చింది ఇంకా వాళ్ళకి. ఇంకేంటంటే నైట్ ఆలు కర్రీ చేసిన కదా, మధ్యలో కట్ చేసి ఆలు కర్రీని స్టఫింగ్గా పెట్టుకొని తిన్నారు. వాళ్ళ ఐడియా భలే ఉంది, చాలా బాగుంది అట్లా కూడా.
ఇంక ఇంతే ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.